నా పేరు షేక్ ఫిరోజ్ అండి. నేను గత ఎలక్షన్లో మూమెంట్లో ఇక్కడ పీడబ్ల్యూ కాలనీలో ఓటేసి నేను ఇంటికి వస్తుంటే సుమారు ఒక 180 నుంచి 200 మంది పైన రౌడీ ముఖాలతో ఆయుధాలు, బీరు బాటిల్, పెట్రోల్ బాంబులు మొత్తం తీసుకొని వచ్చి జనాలకి చల్లా చిలకలు కొడుతూ వాహనాలతో దాడి చేస్తూ అప్పటికి నా మీద దాడి చేశారు వాహనాలు. ఆ రోజు పీడబ్ల్యూ కాలనీ జరిగిన దాడిలో వెంకటరామిరెడ్డి స్కార్పియోతో గుద్దటంతో నా పక్కటెముకలు 3 డ్యామేజ్ అవ్వటం, ఇంకా ఆ రోజు నేను ఇంకా బతుకున్నాను అనుకొని లెగిసి చూస్తుండగా వీడు ఇంకా బతికే ఉన్నాడు, ఈ నెట్టగానే చంపాలి అని చెప్పి బూడిద సీను, వెంకటరామిరెడ్డి వర్గం వాళ్ళు చుట్టుపక్కల ఉన్న రౌడీలతో తెచ్చుకొని ఆ దాడిలో నేను డ్రైవింగ్ చేసుకుంటే నా ఇల్లు గడవాలి. అట్లాంటిది ఈ పక్క టెంకలు నాకు ఇప్పుడు ఎరిగి ఉన్నాయి. నేను డ్రైవింగ్ చేసుకోవాలంటే నా ఆరోగ్యం బాగుండాలి. ఇప్పుడు నా బాడీ మొత్తం విరిగిపోవడంతో నేనేం చేసుకోలేకపోతున్నాను. ఇప్పుడు జరుగుతున్న ఈ కొవ్వొత్తుల ర్యాలీలు వీటి కోసం, ఇళ్ల కోసం వీళ్ళు చేసే ర్యాలీలు, ఎంత రాక్షసుల కోసము వీళ్ళు క్యాండిల్ వెలిగించి ర్యాలీలు చేస్తారా? ఇట్లాంటి ఎప్పుడు మర్చిపోయారు? ఈ జరిగిన ఈ మొత్తం జనం ఎట్లా మర్చిపోతారని చెప్పి కొవ్వొత్తులు వెలిగిస్తున్నారు. ఇంత రాక్షసంగా పరిపాలించిన దుర్మార్గులకి పూర్తిగా ఇంకా శిక్షించాలని ఆ భగవంతుడిని కోరుకుంటున్నాను. మాకు ఆ భగవంతుడు ఎవడంటే మాకు చూలకంటి బ్రహ్మారెడ్డి గారే. ఆ బ్రహ్మారెడ్డి గారు మాకింత కాపాడుకుంటూ వచ్చారు. నేను ఆ రోజు ఇంతగా గాయపడి లేవని పరిస్థితి. యాక్చువల్లీ 45 రోజుల తర్వాత చెప్తా అన్నారు నా పరిస్థితి. కోమాలో ఉన్నాడు ప్రజెంట్ మా భార్య. ఇప్పుడు దాకా ఏ పని తెలియదు, కూలి పనులకు వెళ్ళేవాళ్ళు కాదు. నేను ఒక్కడిని పని చేసుకుంటూ, నేను డ్రైవింగ్ చేసుకొని ఆ ఇంట్లో ఉంటూ ఏదో మా కూలినాళి బయట చేయకుండా, ఒకరి దగ్గర చేయకుండా ఏదో డ్రైవింగ్ వృత్తి అనేది, రోజు ఆ డ్రైవింగ్ వృత్తి కూడా చేసుకోకుండా పరిస్థితి కూడా నాకు లేదు. ఎందుకంటే ఈరోజు నేను మీతో ఇలా మాట్లాడుతున్నాను. నేను ఇంట్లో పడుకున్నా కూడా ఇంతే పడుకోవాలి, తిన్నా ఇంతే కూర్చోవాలి. అటు తిరగలేను, ఇటు తిరగలేను. చూడండి, సైడ్ రిప్స్ 3 ఇరిగిపోయినాయండి. 3 పక్క టెముకలు ఇరిగిపోయినాయి నాకు. 2 నెలలు పైగా మా భార్య నాకెవరు లేరండి. ఇంకా నా భార్య, నా 2 పిల్లలు. నా పెద్ద కూతురు వాయిస్ మీరు తీసుకుంటే రాజకీయ జెండాలు పొలిటికల్గా 4 వెళ్తుంటే నానా నిన్ను